సాతానుని మీ పాదముల క్రింద చితక తొక్కించునంటే చాలామంది అనుకుంటారు వాడిని కింద ఇచ్చి తొక్కుతామేమో అని. అదేం కాదు. వాడిచ్చిన ఆఫర్ని తృణీకరిస్తేనే వాడిని తొక్కినట్టు. వాడిచ్చిన ఆఫర్స్ అన్నీ తీసుకుంటూ వాడి చెప్పిన ప్రకారం జీవిస్తూ నేను సైతాన్ని తొక్కుతానంటే కుదరదు. ఆ యొక్క సైతాను నిన్ను శోధించిన ప్రతి విషయాన్ని యేసు నామములో జయించినప్పుడు వాడు త్రొక్కబడతాడు, అణగద్రొక్కబడతాడు, చితకద్రొక్కబడతాడు. ఎప్పుడంటే మనం క్రీస్తు యేసు సంబంధులుగా ఉండి. కాబట్టి మన యొక్క రోషాన్ని ఎలా చూపించాలంటే ఈ లోక ఆశలను, దురాశలను, ఇచ్ఛలను సిలువ వేసి, అంటే అవి క్రియ చేయకూడదు మన జీవితంలో. ఒక వ్యక్తిని సిలువ వేస్తే ఎందుకు కాళ్ళు చేతులకు మేకులు కొడతారంటే ఇంకా ఆ వ్యక్తి ఏమీ కూడా యాక్షన్ చేయలేడు. అంటే చేతులు కదల్చలేడు, కాళ్ళు కదల్చలేడు, ఎవరిని ఏమీ చేయలేడు, కింద దిగి నడవలేడు, నిస్సహాయుడుగా ఉండిపోతాడు. అంటే ఇంకేం చేయలేడు. అక్కడ పౌలు యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే నీవు క్రీస్తు యేసు సంబంధివైతే నీ శరీర ఇచ్ఛలను, దురాశలను ఆ విధంగా సిలువ వేసేయి. అంటే అవి క్రియ చేయకుండా నువ్వు చేయి. అవి నీ లైఫ్లో యాక్షన్లో ఉండకూడదు. వాటిని సిలువ వేసేయాలి. మళ్ళీ నీ జీవితంలోకి అవి రాకూడదు.